నా పేరు రాంబాబు. మాది ఖమ్మం డిస్టిక్ వెంసూరు మండలం బరినపాడు గ్రామం. నేను 3 ఎకరాల్లో పాప్కార్ను, 2 ఎకరాల్లో రాశి సీడ్ వారి 30 మరియు ఇంకొక 4 ఎకరాల్లో కమర్షియల్ విత్తనం రేగట్లో పెట్టడం జరిగింది. నేను ఈ సంవత్సరం స్టార్టింగ్లో మొక్కజొన్న పెట్టిన మొదటి వారంలో నా దగ్గరికి మా ఖమ్మం డిస్టిక్ నకాసా కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఒకరు వచ్చారు. పిఆర్ఓ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఇంకా చేస్తారు ఆయన వచ్చారు. ఆయన నా దగ్గరికి వచ్చి, ఏమండి మీ చేలల్లో పురుగు ఎక్కువగా ఉంటే మా నకాసా కంపెనీ వారిది నాగాస్త్రం వాడండి అని చెప్పారు. చెప్పి నాకు డెమో బాటిల్గా ఒక 50 ml బాటిల్ నకాసా వారి నాగాస్త్రం, మామిడి తోటకు కూడా ట్రై చేయండి అని చెప్పి 100 ml బాటిల్ నకాసా కంపెనీ వారిది హిస్సు, మరియు ఇంకో 100 ml బాటిల్ నకాసా కంపెనీ వారిదే పరిష్కార్ ఇచ్చారు. పరిష్కారు నాగాస్త్రం మొక్కజొన్న చేనుకు కొట్టండి, హిస్సు ఏదైనా 2 చెట్లకు కానీ 3 చెట్లకు కానీ స్ప్రే చేయండి, మీకే తేడా తెలిసిద్ది అన్నారు. నేను ఇది కూడా చేయించాను. తర్వాత నేను ఇష్టపడి మళ్ళీ అదే నకాసా కంపెనీ వారిది పరిష్కారం 1/2 లీటరు, నాగాస్త్రం 1/2 లీటరు తీసుకొచ్చి 3 ఎకరాల చేనుకి స్ప్రే చేయడం జరిగింది. ఈ రోజుకి 45 డేస్ మొక్కజొన్న ఇది. మీరు నా వెనక చూస్తున్న మొక్కజొన్న, మళ్ళీ కెమెరా తిప్పి చూపిస్తాను. ఇదంతా కూడా ఈ మొక్కజొన్న అంతా కూడా పాప్కార్న్ విత్తనం 45 డేస్ అయింది. 45 డేస్లో ఒక్కసారి స్ప్రే చేసాం నకాసా కంపెనీ వారిది నాగాస్త్రం. ఒక్కసారి స్ప్రే చేసాం. నాగాస్త్రం పరిష్కారం 2 కలిపి, అది 1/2 లీటర్, ఇది 1/2 లీటరు. 3 ఎకరాల చేనికి 3 రంబుల నీళ్ళు అంటే దగ్గరగా 15 బిందెలు 220 లీటర్స్ వరకు వస్తాయి. స్ప్రే చేయడం జరిగింది. ఇదంతా డ్రిప్ మ్యాన్ నడిచిద్ది. స్ప్రే చేయడం జరిగింది. చేంజ్ చూశారు కదా, ఎక్కడ పురుగు లేదు. అక్కడక్కడ మాండి అంటే మేము కొంచెం తరుగులు ఉన్నాయని చెప్పి పైన ఊరియా చల్లటం, మరియు లిక్విడ్ ఊరియా స్ప్రే చేయటం, అటువంటి 13-0-40 స్ప్రే చేయడం జరిగింది. దానివల్ల కొంచెం ఎక్కువ చల్లటం వల్ల ఊరియాలో పౌడర్ లాంటిది ఉండి ఆకుల మీద పడి కొంచెం తెలుపు రంగు వచ్చింది. ఇవ్వండి నకాసా కంపెనీ వారిది నాగాస్త్రం మరియు పరిష్కార్. ఈ సంవత్సరం మొత్తం మా ఊళ్ళో దగ్గర ఒక 50 ఎకరాలకి ఇవే మెడిసిన్ వాడటం జరిగింది. మేము కంపెనీ ఆయన్ని అడిగి మరీ మా దగ్గరలో ఉన్న కందుకూరులో ఉన్న ఒక ఫర్టిలైజర్ షాప్లో పెట్టించుకోవడం జరిగింది. ఎందుకంటే మాకు బాగా నచ్చింది. పురుగు ఉధృతి తగ్గిపోయింది. వాస్తవంగా అయితే ఆయన 25 డేస్ ఆగిద్ది, 20-25 డేస్ ఆగిద్దండి, మీరు మొత్తం మీద 2 సార్లుగా స్ప్రే చేసుకుంటే పెద్దగా పురుగు కానీ ఇలాంటి ఉధృతి ఉండదు. ఎటువంటి పురుగైనా, మొగ్గు పురుగైనా, అసలు ఈ చేలో కనీసం మేము ఏటా ప్రొక్లేను అటువంటివన్నీ కొట్టేటోళ్ళం. మామూలుగా కెమికల్ ఇన్సెక్టిసైడ్ అని కొట్టేవాళ్ళం. దానివల్ల మనకి ఎర్రటి పురుగు ఉంటుంది కదా, అక్షంతల పురుగు లాంటిది, అది వచ్చేది ఫస్ట్. తర్వాత చిలక వచ్చేది. చిలక రావటం మొదలైందంటే పురుగు వచ్చేది. మొగ్గు పురుగు కంట్రోల్ చేయడానికి నానా రకాల తంటాలు పడేవాళ్ళం. డెలిగేట్ పోసేవాళ్ళం, గులకలు వేసేవాళ్ళం. వాస్తవంగా పోయిన సంవత్సరం వేరే వాడాం. ఈ సంవత్సరం మొదట్లో ఆయన రావటం, మమ్మల్ని కలవటం, మేము చూడటం, మేము తెప్పించుకోవటం, ఇవన్నీ చూశాక మేము వాడాం. బాగుంది. వాస్తవంగా 100% పనిచేసిన మందు. నేను దగ్గర ఈ 12 సంవత్సరాల నుంచి నేను మొక్కజొన్న వ్యవసాయం చేస్తున్నాను. 12 సంవత్సరాల నుంచి మామిడి తోట వ్యవసాయం కూడా చేస్తున్నాను. మామిడి తోటకు కానీ, ఇప్పుడు నేను వాడే ఈ మొక్కజొన్నకు కానీ, ఈ రెండిట్లో నాకు ఇన్ని సంవత్సరాల్లో 100% ఒక రైతుగా నేను సాటిస్ఫై అయిన మెడిసిన్ నాగాస్త్రం, పరిష్కార్, హిస్సు. ఈరోజు మరలా 2 ట్రాలీలు అంటే 4000 లీటర్లకి నాగాస్త్రం 4 లీటర్లు, హిస్సు 4 లీటర్లు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మామిడి తోటకి 100 చెట్లు మామిడి తోట కలెక్టరు. ఈ పూట కొంచెం ఉదయం మంచు ఉంది, అందుకని మామిడి తోట చూపించలేకపోతున్నాను. నేను అసలు ఈ సంవత్సరం ఇప్పటికి 45 ఇయర్స్ అయింది మామిడి తోట వయసు. ఇక పుయ్యదు, ఇక తీసేద్దాం అనుకున్నాను. వాస్తవంగా హిస్సు, నాగాస్త్రం ఒకసారి కొట్టాం. కొట్టాక పురుగు అనేది లేదు. అసలు తేనె మంచి పురుగు కానీ, నల్లి కానీ, పేను కానీ ఏమీ లేదు. తోట 50-60% పూత వచ్చేసింది. అయితే తోట కొంచెం బెట్ట వాతావరణంలో ఉంది. ఇక మాకు చాలు అనుకుంటున్నాం. అందుకని నీళ్ళు వదిలాము తోటకి. నీళ్ళు వదిలి ఒక వారం రోజులు అయింది. ఇప్పుడు మళ్ళీ నాగాస్త్రం, హిస్సు కలిపి కొడదాం అనుకుంటున్నాం. తెచ్చాం మెడిసిను.
9, 10 వెహికల్ వచ్చిద్ది. కొడతాం. అందరూ వాడుకోండి. చాలా మంచి మెడిసిను. ఎవరిష్టం వాళ్ళది. కానీ వాడినోడికి తెలిసిద్ది దీనిది. ఇంకా మా ఊళ్ళో శ్రీధర్ రెడ్డి గారు అని ఉన్నాడు. ఆయన 20 ఎకరాల మొక్కజొన్నకి, ఆయన 40 ఎకరాల మామిడి తోటకి ఇవే వాడాడు. ఇవే వాడాడు. బాగున్నాయి తోటలు కూడా. మొక్కజొన్న చేలు ఇంకా నా దానికంటే ఇంకా ఆయనది కమర్షియలు. ఆయనది చూస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. ఒకరోజు వీలు చూసుకొని వెళ్ళి మరి వీడియో చేసి మీకు చెప్తాం. అది కూడా చూపిస్తాను. చూడండి.